నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి 50 సంవత్సరాల తర్వాత అదృష్టాన్ని పొందబోతున్నారు. ఈ అదృష్టం కారణంగా తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి, అలాగే ఈ రాశి వారికి సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశి వారి జీవితంలో 50 సంవత్సరాల తర్వాత అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది. దీని కారణంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తీరిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేసే అన్ని పనుల్లో విజయాలను పొందుతారు. తులారాశి వారికి ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వారు వ్యాపారం కోసం పెట్టే పెట్టుబడి విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ తులారాశి వారు అలాగే ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నిస్తుంటే వారికి ఈ సమయంలో బ్యాంక్ లోన్ తప్పనిసరిగా దొరుకుతుంది. తులారాశి వారికి సమయంలో వారి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తున్న కారణంగా వీరికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా వీరు ఇంతకుముందు చేసిన అప్పులను కూడా ఈ సమయంలో తిరిగి ఇచ్చేస్తారు. తులారాశి వారు ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఈ రాశి గల ఉద్యోగులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. తులారాశి గల వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. తులారాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉండి వారు రాసే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వారు కోరుకున్న కళాశాలల్లో సీట్లను సంపాదిస్తారు. తులారాశి వారికి వంశపారపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో లభిస్తాయి. తులారాశి వారికి ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనుకూల తీర్పు వస్తుంది. తులారాశి గలవారు ఎవరైతే వారు చేసే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు చేసే వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. తులారాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను ఎక్కువగా పొందుతారు. ఈ రాశి గలవారు ఈ సమయంలో తమ తల్లి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తులారాశి గలవారు తమ పిల్లల విషయంలో వీరు శుభవార్తలను వింటారు. అంతేకాకుండా ఈ తులారాశి వారు ప్రతిరోజు సూర్యాష్టకం, సూర్య సూత్రం చదువుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు సూర్యుడికి 12 సార్లు సూర్య నమస్కారం చేయడం వల్ల మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే తులారాశి వారు సరస్వతీదేవి పూజ చేయడం వల్ల విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి గల విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిరోజు వినాయకుడిని పూజించడం వల్ల మీరు చేసే పనుల్లో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే తులారాశి వారు నవగ్రహాలకు పూజ చేయడం వల్ల వారికి ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి గల వారు ఆవుకి ఉడకబెట్టిన ఉలువలని అలాగే గడ్డిని తినిపించడం వల్ల సకల దేవతల యొక్క అదృష్టాన్ని పొంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సో చూశారు కదండి, తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏంటి, అలాగే 50 సంవత్సరాల తర్వాత పొందే అదృష్టం ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.